బెట్టింగ్ యాప్లపై సంకల్ప దీక్ష చేపట్టారు శ్రీకాకుళం యువకులు. తొందరగా డబ్బు సంపాదించవచ్చిన మోజులో కొందరు జీవితాలు నాశనం చేసుకుంటున్నారని వాపోయారు. ఇలా చాలామంది డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, ప్రైవేటు అండ్ ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే కూలి పనులు చేసుకుంటున్న వారు సైతం జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బెట్టింగ్ యాప్లను పూర్తిగా నిర్వీర్యం చేయాలంటున్న చిలకపాలెం యువకులతో మా ప్రతినిధి సౌమ్య ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్రాలని ప్రస్తుతం బెట్టింగ్ యాప్లు షేక్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఐపీఎల్ సీజన్ రన్ అవుతుంది కాబట్టి ఈ సీజన్లో కూడా చాలామంది బెట్టింగ్ రాయలు తమ స్తోమతకు మించి మరి పందాలు కడుతున్నారు. అయితే దీని మీద ఇప్పటికే పోలీసులు దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉక్కుపాదం మోపారని చెప్పుకోవచ్చు. చాలామంది బెట్టింగ్ రాయల మీద కేసు నమోదు చేశారు. అంతేకాదు చాలామంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారని, దీనిలో భాగంగా వాళ్ళకి మీద కూడా ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రతి సాధారణ వ్యక్తులు కూడా ఈ బెట్టింగ్ యాప్ మీద అవగాహన ఉండడం కోసం అసలు బెట్టింగ్ ఎందుకు దూరంగా ఉండాలని చెప్తూ ఎవరికి తగ్గట్టు వాళ్ళు చర్యలు చేస్తున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో చిలకపాలెం జంక్షన్లో కొంతమంది యువత వినూత్నంగా దీక్షనైతే చేపడుతున్నారు ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి. అసలు ప్రస్తుతం ఎందుకని వీళ్ళు ఇలాంటి డిసిషన్ తీసుకున్నారు, బెట్టింగ్ యాప్స్ వలన ఎలా నష్టపోయారు, ఇవన్నీ కూడా ఒకసారి వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, యాక్చువల్లీ బెట్టింగ్ యాప్స్ మీద మీరు నిరాహార దీక్ష చేస్తున్నారు. అసలు దీనికి కారణం ఏంటి? అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఉన్నారా? మాకు సంబంధించిన వ్యక్తులు అందరూ ఈ రకంగా నష్టపోయారండి. దాని నుంచి ఏంటంటే మనం ఈ దేశంలోని మా ఊరనే కాదు, దేశం మొత్తం మీద యువత అంతా ఈ బెట్టింగ్ యాప్ మీద పూర్తి దృష్టి పెట్టి ఈజీ మనీకి అలవాటు పడిపోయి వాళ్ళ ఆస్తులు మొత్తం సర్వనాశనం అయిపోతారు. దీనికి నా వంతు ఏటి చేద్దామని ఆలోచించేటప్పటికి ఒకసారి దీక్ష చేస్తే ఎంతో కొంత ప్రజలు అవేర్నెస్ తెద్దాం, ప్రభుత్వం కూడా అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈ దీక్ష ప్రారంభించండి. ఎస్పీ గారు పర్మిషన్ తీసుకుని ఇప్పుడు దీక్ష ప్రారంభించండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సిటీ లెవెల్స్లోనే కాదు, విలేజ్ లెవెల్లో కూడా చాలా వరకు బెట్టింగ్లు ఎక్కువగా జరుగుతున్నాయని విన్నాము. ఇది వాస్తవం అండి? మీరేమంటారు? 100% సిటీ కంటే గ్రామాల కంటే ఎక్కువ ఉన్నాయి సార్. ఉన్నాయమ్మా. ఏ విధంగా అంటే ఇంత చెప్పడానికి తక్కువే, బాగా ఎక్కువ ఉన్నారు. ప్రతి పంచాయతీలోనూ 10 మంది వరకు పూర్తి డిస్పోజ్ అయిపోయారమ్మా. ఉన్నారమ్మా. చాలా మంది చచ్చిపోవడం, ఆస్తులు అమ్మేసుకోవడం, భార్య విడిచిపెట్టేసుకోవడం, విడాకులు ఇచ్చేయడం, తర్వాత మరి పూర్తిగా హౌస్ అరెస్ట్ అయిపోతారు. అంటే 2-3 కోట్లు అప్పు అయిపోయారు అనుకోండి, పూర్తిగా బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఉండిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ మీద కూడా ఇప్పటికే చర్యలు తీసుకోవడం ఉంది. సో ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, లేదా యంగ్ సెలబ్రిటీస్ కానివ్వండి, చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం ఎలా చూడాలి అంటారు? అదే వాళ్ళు ముందు బ్యాన్ చేస్తే ఇలాంటి యాప్స్కి వాళ్ళు కూడా ఎలిజిబుల్గా ఉండడం వల్ల వాళ్ళు కొంచెం అగ్రెస్ చేయడం వల్ల చిన్న చితక ఫ్యాన్లు కూడా ఈ ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఈ బెట్టింగ్స్కి అలవాటు పడిపోయి వచ్చిన వాళ్ళకి ఇన్కమ్ తక్కువ అయ్యి వాళ్ళు చేసే అప్పులు ఎక్కువైపోయి పూర్తిగా కుటుంబాలు నాశనం చేసి మొత్తం పూర్తిగా పిల్లలు అయితేనేమి ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్ కానీ మొత్తం వీటి వల్ల రోడ్డును పడిపోయి ఆస్తులు అమ్ముకొని చాలా ఇబ్బంది పడారు. రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ అనుకుంటా మా పక్క విలేజ్లో ఒక అబ్బాయి ఇలాగే జ్యూస్ పాయింట్లో చేసేవాడు. ఆటోమేటిక్గా ఈ బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడిపోయి చనిపోయి సూసైడ్ చేసుకోవడం అయిపోయింది. అలాంటి సంఘటనలు జరగకుండా ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు వాటి మీద చర్య తీసుకోవాలని మీకు కోరుతున్నాను. సార్, మీరు చెప్పండి, బెట్టింగ్ యాప్స్ అనేటటువంటివి జనాల మీద ఎలా ప్రభావం చూపిస్తున్నాయి, అసలు ఎలా నష్టపోతున్నారు? ఈ బెట్టింగ్ యాప్స్ రావడం వల్ల ప్రతి ఒక్కరు దానికి ఎడిట్ అయిపోయి ఒక దీనిలాగా ఎడిట్ అయిపోయి అందులో బెట్టింగ్ కాయడం, వారి యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీలో చేస్తున్నాను. అందులో మాకు ఒక మేనేజర్ అయిన ఉండేవాడు. ఆయన కంపెనీలో ఒక 5 లక్షలు అనేది బెట్టింగ్ యాప్లో పెట్టి అది కంపెనీ దృష్టికి వెళ్ళిపోద్దని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఒక 1 నైట్లోనూ దాంట్లో బాత్రూంలో వాడే యాసిడ్ని తీసుకొని తాగేయడం జరిగింది. దానివల్ల ఆయనకు లోపల పేగులు అవన్నీ కాలిపోవడం వల్ల ఇప్పుడు ఆయన కుటుంబం రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. దాన్ని చూసి మేము మా గ్రామంలో ఉన్నటువంటి బానోజీరావు ఆయనకి ఇలా యువత అనేవారు ఈ బెట్టింగ్ అనేది ఎడిట్ అయిపోవడం వల్ల ఇప్పుడు భవన కార్మికులు అవ్వచ్చు, కూలి పని చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, మరియు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వచ్చు, ఇలాంటి ఫ్యామిలీ ఎంతోమంది వారి పిల్లలు మరియు చదువుకుంటారని వాళ్ళు కాలేజీలకు పంపించి చేస్తుంటే వాళ్ళు ఏంటంటే ఈ బెట్టింగ్ మోజులో పడిపోయి వాళ్ళు ఫీజులు కట్టమనే డబ్బులు కూడా ఈ బెట్టింగ్కి ఓడేసి, లేదంటే ఇంకేదో పర్పస్ చెప్పేసి ఇంటి దగ్గర డబ్బులు అప్పు చేసి, ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి ఫైనల్గా వచ్చేటప్పటికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వరకు వచ్చింది. దీనిపైన ప్రభుత్వాలు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఈ యాప్స్ ఇచ్చేటువంటి గూగుల్ ఈ వాళ్ళు కూడా అరికట్టేసి పిల్లల యొక్క బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దారని
ఈ సంకల్ప దీక్ష ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఈ బెట్టింగ్ యాప్ వల్ల ప్రతి గ్రామాల్లోనూ పూర్తిగా సమాజం కల్మషం అయిపోయి ప్రతి యువత చదివేటప్పుడు గోల్ పెట్టుకొని జాబ్ చేయాలని ఒక వ్యయంతో ముందుకెళ్ళేవారు ఇంతకుముందు. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్కి అలవాటు పడిపోయి ఎవరు వ్యయం పెట్టుకోకుండా ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఈజీగా త్వరగా మనీ సంపాదించాలని లక్ష్యం పెట్టుకొని ఈ ఐపీఎల్ సీజన్లో ఈ బెట్టింగ్ యాప్ రమ్రమ్య ఇవన్నీ కాస్తూ ఆర్థికంగా నష్టపోయి వాళ్ళ కుటుంబాన్ని అతలకుతలం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబానికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో మీసాల బానోజీరావు అనే వ్యక్తి ఆయన హృదయం స్పందించి ఈరోజు సంకల్ప దీక్ష చేయాలని నిర్ణయం తీసుకొని ఆయన ఈ దీక్షని ఇవాళ ఈ శిలకపాలెంలో ఈ బ్రిడ్జి కింద పెట్టడం జరిగింది. దీనికి ప్రతి యువత గమనించి వాళ్ళ యొక్క ఈ బెట్టింగ్ యాప్లు ఆపుకొని వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటారని ఆయన మనసారా కోరుకుంటూ దీని ద్వారా సమాజానికి ఆయన తెలియజేసే మెసేజ్ ఇది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా పేదవారి నుంచి మధ్యతరగతి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ బెట్టింగ్కి అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ యొక్క గమ్యాన్ని మర్చిపోయి ఈ ఆన్లైన్లో గేమ్స్కి అడిక్ట్ అయిపోయి బెట్టింగ్ని తమ స్తోమత మించి కడుతున్నారని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అదేవిధంగా కొంతమంది స్టార్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యాప్లను తెలుసో తెలియకో ప్రమోట్ చేయడం వల్ల చాలామంది యూత్ దీనికి ఆకర్షితులు అవుతున్నారు. చాలామంది కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే కొంతమంది యువతకైనా సరే అవగాహన కలగాలని చెప్పి ఇది కాలేజ్ వెళ్ళేటటువంటి రోడ్డు కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి యువతకి చూడడం కోసమని ఈ సంకల్ప దీక్షను అయితే నిర్వహించామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.